హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ సరిత. ఈరోజు నాతో పాటు సీనియర్ ప్రొడ్యూసర్ నట్టుకుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. రైట్, పొద్దున అనే న్యూస్ పేపర్లో మనం చూస్తాం ప్రకాష్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మీరు చేసిన వ్యాఖ్యల గురించి మీరు ఏమంటారు? ప్రకాష్ రాజు టైంపాస్ క్యాండిడేట్, పవన్ కళ్యాణ్ గారు వర్కరు, పవన్ కళ్యాణ్ గారికి పని ఉంది, పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం అని పోస్ట్ ఉంది, పవన్ కళ్యాణ్ గారికి 6 సినిమాలు పెండింగ్ ఉన్నాయి, పవన్ కళ్యాణ్ గారికి సినిమాల్లో షూటింగ్ చేయడానికి ఆయన ఖాళీ లేదు. ఈజ్ ప్రజల కోసం ప్రజల పక్షాన ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక మొత్తం ఎన్డీఏ గవర్నమెంట్లో కీలక బాధ్యత ఉంటూ ఆయన డిప్యూటీ సీఎంగా ఆయన పనులు ఆయనకున్నాయి. ఈయన ఖాళీగా ఈయనకి సినిమాలు లేవు, ఈయన ఎవరో పిల్లరు ఏముండదు కాబట్టి టైంపాస్గా ట్విట్టర్లో ఆడుకుంటూ ఉంటాడు. ఎందుకని పిల్లవారు సార్ చాలా పెద్ద పెద్ద క్యారెక్టర్ చేశారు కదా, ట్విట్టర్లో ఆడుకుంటుంటాడు. ఈయన లేట్ ప్రకాష్ రాజ్ అంటే లేట్ ప్రకాష్ రాజ్ అంటే మనం సినిమా షూటింగ్ మధ్యాహ్నం 2 గంటలకు వచ్చే ఎవరైనా సినిమా షూటింగ్ వచ్చింది ఈయన 2 సార్లు బ్యాన్ చేశారు కూడా. ఈయన టైంకి రావట్లేదని బ్యాన్ చేశారు, షూటింగ్లకు రావట్లేదని బ్యాన్ చేశారు, సినిమాల మీద సినిమాలు ఒప్పుకొని సినిమాలకు షూటింగ్లు కరెక్ట్గా ఆ టైంకి అడ్జస్ట్మెంట్ కాక టైంకి షూటింగ్లు చాలా నష్టపోయామని చెప్పేసి బ్యాన్ చేశారు. ఆయన్ని సో మెనీ టైమ్స్ బ్యాన్ చేయడం జరిగింది. ఆయన వల్ల చాలామంది నిర్మాతలు నష్టపోవడం జరిగింది. ఆయన వల్ల చాలా ఇబ్బందులు పడిన రోజున్నాయి. మరి పవన్ కళ్యాణ్ గారికి ఆ పరిస్థితి రాలేదే, పవన్ కళ్యాణ్ గారికి ఆ కష్టాలు రాలేదే, పవన్ కళ్యాణ్ గారి మీద ఇంకొకరి కంప్లైంట్ పెట్టలేదే. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ వ్యక్తిత్వం కోసం చెప్పాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటి, ప్రకాష్ రాజ్ అంటే ఏంటి? ఆయన ఏదో సెక్యులరిజం కోసం మాట్లాడాడు, మోడీ గారి కోసం మాట్లాడాడు, పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడాడు. ఈజ్ గ్రేట్ఫుల్. కానీ మీరేదైతే సపోర్ట్ చేశారో, మీరేదైతే ఈరోజు మొత్తం టోటల్గా కుమారస్వామి గారిని సపోర్ట్ చేశారో, మీ కుమారస్వామి గారు ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ బీజేపీలో కీలక వ్యక్తి. అవును. మీ అదే కుమారస్వామి గారి బ్రదర్ ఈజ్ మొత్తం టోటల్గా వాళ్ళ అబ్బాయి కొన్ని వేల అమ్మాయిలతో కన్నడలో మీ కర్ణాటకలో కొన్ని వేల మంది అమ్మాయిలతో అసభ్యకరంగా ప్రవర్తించడం, మరి రేప్ చేశారని ఇప్పటికిప్పటికీ జైల్లోనే ఉన్నారు. మరి దాని మీద మీ ప్రస్తావన లేదే, ఆడబిడ్డల మీద మీ ప్రస్తావన లేదే, ఆడబిడ్డల మీద మేము మాట్లాడటానికి అవకాశం లేదే. ఇక్కడ కేటీఆర్ గారికి 4 గన్మ్యాన్లు ఇస్తే మీరు కేటీఆర్ గారి గవర్నమెంట్ ఉంటేప్పుడు సపరేట్ ఫ్లైట్లతో వెళ్ళి మీరు తిరిగారు కదా, సెక్యులర్ రాజ్యం ఉన్నారు కదా. మరి అదే కేటీఆర్ గవర్నమెంట్లో అదే కేటీఆర్ గారు ఎంతో మొత్తం టోటల్గా చేసేటప్పుడు డ్రగ్స్కి చాలామందిని డ్రగ్స్కి లైన్ కట్టించి సినిమా వాళ్ళందరూ అవమానపరిస్తే, సినిమా వాళ్ళని ఇబ్బంది పెట్టి సినిమా టికెట్ల లైన్ కట్టించి మీకు వెంట్రుకు వేలు గోల్డ్ కట్ చేస్తాం, వెంట్రుకలు కట్ చేస్తాం, ఆ రోజు కూడా మీ నోరు పెగలేదే, ఆ రోజు కూడా మీ నోరు రాలేదే. అమాయకంగా పవన్ కళ్యాణ్ గారు ఖాళీ ఉండదు కాబట్టి, ఆయన మాట్లాడు కాబట్టి ఆయన కోసం మీరు వ్యంగ్యాస్త్రాలు వేస్తుంటారే తప్ప నిజంగా మాట్లాడే వాళ్ళ మీద మీరు చెప్పుంటే, మీరు ఏదైతే నమ్మారో, మీ సెక్యులరిజం నమ్మారో, ఏదైతే 4 గన్మెన్లు ఇచ్చి ఈ గవర్నమెంట్ నాది, ఆ గవర్నమెంట్ నాది, కుమారస్వామి గారు నా మనిషి, ఇక్కడ నా మనిషి అని మాట్లాడారో, వాళ్ళు చేసిన తప్పుల్ని ఇది తప్పు అని చూపించలేని వాళ్ళకి మాట్లాడే రైటు లేదు ప్రకాష్ రాజ్ గారు అని చెప్తున్నాను నేను. మాట్లాడే రైటు మీకు లేదు. ఎందుకంటే ఆ రోజు మీరు షూటింగ్స్ విషయంలో నుంచి, మీరు నిర్మాతలు ఇబ్బంది పెట్టిన విషయంలో ఒక్కలైనా ప్రకాష్ రాజు జస్ట్ పర్ఫెక్ట్, ఇది టైం టు టైం వస్తాడు, చాలా మంచివాడు, సౌమ్యుడు, చాలా అందగాడు అని ఒక మాట చెప్పమానండి. పవన్ కళ్యాణ్ కోసం 100 మంది చెప్తారు. సినిమా ఫీల్డ్లో 100 మంది పవన్ కళ్యాణ్ ఇద్దరికి కాంటెస్ట్ పెడదాం. మీ మీద ఎన్ని కంప్లైంట్లు ఉన్నాయి, మిమ్మల్ని మహాశక్తిని బ్యాన్ చేసేది వాస్తవం కాదా, మిమ్మల్ని ఆటోమేటిక్గా సినిమా ఇండస్ట్రీలో ఎన్ని మంది, నేనే ఉన్నాను కోఆర్డినేషన్ కమిటీలో, ఎన్నిసార్లు మీ మీద కంప్లైంట్లు వచ్చాయి, ఎన్నిసార్లు మీరు మొత్తం షూటింగ్ రావట్లేదని, డబ్బులు తీసుకున్న డబ్బులు రిటర్న్ అవ్వట్లేదని, మీరు మొత్తం టోటల్ షూటింగ్ డబ్బు తీసుకుని కూడా రావట్లేదని కంప్లైంట్లు మీ మీద వచ్చాయా లేదా? ఇది వ్యక్తిగతం అనుకోవచ్చు. వ్యక్తిత్వం కోసం మాట్లాడుతున్నాం, వ్యక్తిత్వం కోసం. మీ వ్యక్తిగతంగా నేను మాట్లాడట్లే, వ్యక్తిగత జీవితం కోసం నేను మాట్లాడట్లే. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం కోసం, మీ వ్యక్తిత్వం కోసం మాట్లాడుతున్నాను. నేను వ్యక్తిగతంగా ఆయన కోసం ఇంత కొద్ది కూడా నేను మాట్లాడలే. ఎందుకంటే ఆయన వ్యక్తిగతం, ఆయన ఇంట్రెస్ట్, అది ఆయన సంబంధించిన విషయం, నాట్ ఓన్లీ వ్యక్తిగతం. నేను అలాగే పవన్ కళ్యాణ్ గారి కోసం అంటే నేను ప్రకాష్ రాజు గారు, ఆయన వ్యక్తిత్వం, ఆయన టోటల్గా మన ధర్మం అంటాడు కదా, ఆ ధర్మం వీళ్ళ ప్రశ్నించుంటే, ఆ ధర్మం సినిమా వాళ్ళని ఈరోజు ఎన్నికలు తీసినప్పుడు లైన్ కట్టి ఉన్నప్పుడు ప్రశ్నించుంటే బాగుండేది. నెంబర్ 1 పవన్ కళ్యాణ్ గారి కోసం మీరు ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పారు, చిరంజీవి గారు చాలాసార్లు చెప్పారు, నాగబాబు గారు చెప్పారు, మీకు కళ్ళుండి చెవుండి కబోజ్ అయితే మేమేమీ చెప్పలేము. మీకు కళ్ళున్నాయి, చెవు ఉన్నది, అన్నీ ఉన్నాయి, హ్యాపీ అంటే వినబడింది అని అనుకుంటాను, కనబడింది అనుకుంటాను, చూశారు అనుకుంటా. ఆయన పేర్లు వానరులు, అంటే హనుమాన్ పేర్లతో మా నాన్నగారు పెట్టారు. అంజనా ప్రొడక్షన్స్ అంటేనే హనుమంతుని వస్తుంది. ఇది కూడా తెలియని వాళ్ళు మీరు మాట్లాడుతుంటే మేమేం మాట్లాడాలి? అంజనా ప్రొడక్షన్స్ అంటే ఏంటి, అంజనా దేవి గారు అంటే ఏంటి, హనుమాన్ భక్తులు అంటే ఏంటి, అది కూడా తెలియని పరిస్థితుల్లో ప్రకాష్ రాజ్ గారు మీరు ఉన్నారు అంటే కావాలని ఒక పవన్ కళ్యాణ్ గారిని మీరు ఓన్లీ ఆయన కోసం కించపరచడానికి మాట్లాడడం తప్ప మీకు ఇంకేమైనా పని ఉందా అని అడుగుతున్నా. పని లేకపోతే పొలం చేసుకుంటున్నారు, పొలం చేసుకోండి. పొలం కూడా లేకపోతే, సినిమాలు కూడా లేకపోతే చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు ఏదైనా పని ఇస్తారు. పని లేకపోతే చెప్పండి, పవన్ కళ్యాణ్ గారిని అడగండి, అయ్యా నాకు పని లేదు, ఏం మాట్లాడాలో తెలియట్లేదు కనుక నాకు ఏదైనా పని ఇవ్వు అని అడగండి. యాజ్ ఇమ్మీడియట్లీ వర్క్ ఇప్పిస్తారు. ఆ వర్క్లో మీరు ఏమేమి చేయండి. వర్క్ అంటే ప్రజలకు సాయం చేయడం, ప్రజల పక్షాన మాట్లాడడం, ప్రజల పక్షాన ఆయన పని చేయడానికి పని లేకపోతే ఆ పని ఇస్తాడు ఆయన మీకు. అంతేగాని ఆయన దగ్గర జాబ్ ఇవ్వడం, మళ్ళీ మీరు నన్ను పని చేయమంటావా అని మీరు అనొద్దు. మీరు ఖాళీగా ఉండి ఇలా వ్యంగ్యాస్త్రాలు వేస్తున్నారు కాబట్టి మీరు ఖాళీగా ఉంటే ఈ విధంగా రండి. మీకు షూటింగ్స్ ఏమి లేకుండా ఖాళీగా ఉండేటట్టు ఉంటే, పొలం కూడా అయిపోయి ఉంటే, ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి, ఎండ వస్తుంది కాబట్టి పొలం కూడా పనులు లేవంటే మీరు దయచేసి రండి, పవన్ కళ్యాణ్ గారు పని ఇస్తారు. అంతే తప్ప ఆయన పలానా క్రిస్టియన్, ఎస్ వాళ్ళ మిస్సెస్ ఇస్ క్రిస్టియన్, ఎస్ ఆయన ఈజ్ ఎ హిందూ. సనాతన ధర్మం అంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అన్ని మతాలకి కలిసిన వాడు, అందరి కులాలకి కలిసిన వాడు, అందరూ కావాలి అనుకునేవాడు, అందరూ మనవాడు అనుకున్నాడు, కొందరవాడు కాదు నేను అందరివాడిని అనుకునేవాడే పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఒక కాపులకి నాయకుడే, ఎస్సీకి నాయకుడే, బీసీకి నాయకుడే, ఎస్టీకి నాయకుడే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ ఆయనే నాయకుడు. అందరి కోసం చూసేవాడు, అందరి కోసం ఆలోచించేవాడు, అందరి వాడు. కనుక దయచేసి మళ్ళీ మీ వ్యంగ్యాస్త్రాలు మానేసి ఖాళీగా ఉంటే వెల్కమ్. మీరు ట్విట్టర్లో మెసేజ్ పెట్టండి, పవన్ కళ్యాణ్ గారు మీకు ఏదైనా పని ఇస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.